హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి శ్రావణ మాసం వచ్చిన తర్వాత అన్ని పూజలు, వ్రతాలు, నోములు వరుసపెట్టి మనకి వస్తూ ఉంటాయి. అలాగే దేవి నవరాత్రులు కావచ్చు, లేదా కార్తీక మాసం కావచ్చు, మనం వరుసపెట్టి పూజలు అనేవి చేస్తూనే ఉంటాము. ఇక్కడ మనం డైలీ పూజలు చేస్తూ ఉంటాం కదా. పూజ సామాన్లు అయితే చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. మనం ఎంత చింతపండు వాడినా లేదా ఏదైనా చిట్కాలు వాడినా, వంటింటి చిట్కాలు టిప్స్ వాడినా కూడా ఇవి మళ్ళీ ఒక 2 రోజులు మెరుస్తూ ఉంటాయి, తర్వాత మళ్ళీ నల్లపడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ రాగి కానీ లేదా ఇత్తడి సామాన్లు కానీ లేదా వెండి సామాన్లు కానీ ఇవన్నీ కూడా తలతలా మెరవడానికి మన దగ్గర అయితే ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉందని చెప్పొచ్చండి. మీరు ఒక్కసారి ఈ పౌడర్ని అయితే యూజ్ చేసి వీటిని తోమండి, మళ్ళీ 6 months వరకు కూడా మన వస్తువులు అనేవి తలతలా మెరుస్తూ కొత్తగానే ఉంటాయి. అస్సలు నల్లపడడం కానీ పాడవడం కానీ అస్సలు ఏమీ ఉండదండి, చాలా మెరుస్తూ ఉంటాయి. కేవలం ఇది ఇత్తడి వస్తువులకి మాత్రమే కదండి, స్టీలు, ఇత్తడి, రాగి, అలాగే వెండి ఇవన్నీ కూడా మనం శుభ్రంగా తోముకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ సామాన్లన్నీ కూడా క్లీన్ చేస్తునేటప్పుడు ఈ పొడి ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, అసలు ఈ పొడి ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మరి ఒకసారి మనం ఈ పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి చూద్దాము, అసలు నిజంగా అవుతుందా లేదా అనేది కూడా. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారండి, వీరేదో జిమిక్స్ చేస్తూ ఉంటారు. ముందేమో పాత వస్తువులు తోమినట్టు చూపిస్తూ ఆ తర్వాత ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి కొత్త వస్తువులు పెట్టేస్తూ ఉంటారు అని. అలాంటిది ఏమీ లేదండి, మీ కళ్ళ ముందే నేను తోముతున్నాను చూడండి. చక్కగా కొంచెం వాటర్ అలా తడుపుకోండి, ఆ పౌడర్ని తీసుకుని జస్ట్ డిప్ చేసుకుని మనం తిప్పుకుంటే చాలా చక్కగా శుభ్రంగా తోముకుంటే చాలండి. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టి తోమాల్సింది ఏమీ లేదు. నార్మల్గా మనం అంట్లు ఎలా తోమేస్తూ ఉంటామో అలా తోముకుంటే చాలు, నీట్గా తోముకుంటే చాలండి. చాలా బాగా ఇదైతే నాకు ఒక్కసారి యూజ్ చేశానండి. నాకు ఎవరో వేరే వాళ్ళు చెప్తే నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇదే పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మనం కేవలం పూజ ఐటమ్స్ మాత్రమే కాదండి, బిందులు కానీ బకెట్లు కానీ మన దగ్గర రాగి లేదా ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా, చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. వాటిని శుభ్రం చేసినా కూడా తలతలా మెరుస్తూ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో అయితే నేను బిందెను అయితే చూపించానండి, చాలా బాగా కొత్త బిందెలాగా అయిపోయింది. నా ఇత్తడి బిందె అనేది చాలా నల్లగా మురికి పట్టేసిందండి. నేను చింతపండు యూజ్ చేశాను, ఇలా ఎన్నో వేరే వేరే టిప్స్ ఎన్నో యూజ్ చేశాను, హోమ్ రెమెడీస్ ఎన్నో యూజ్ చేశాను, కానీ నాకు ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నిజంగా మీరు లైవ్లో చూస్తున్నారు కదా, చాలా బాగా అది మనం క్లీన్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది. అక్కడికక్కడే పక్కన ఉన్నటువంటి కుందుకి నేను తోముతున్న కుందికి ఎంత డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుందో చూడండి. సరే కదండి, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇక మనం రాగిని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీ అందరికి కూడాను. రాగి కూడా అంతే అండి, నల్లగా ఉన్నదంతా కూడా చాలా వైట్గా అయితే అయిపోతుంది. నిజంగా మీరు ఒకసారి యూజ్ చేస్తే ఎప్పుడు కూడా ఇదే పౌడర్ని అయితే యూజ్ చేస్తారు. ఈ పౌడర్ పేరు అయితే పీతాంబరి పౌడర్ అండి. అయితే మనకి ముందు నేను ఇమేజ్లో చూపించినవి ఎంత నల్లగా ఉన్నాయి, మనమే చూసాం కదా లైవ్లో, ఎంత నల్లగా ఉన్నాయి, ఎంత బాగా నీట్గా అయినాయి. ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలండి, ఎప్పుడు రోజు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 6 months అయితే మనకి చాలా బాగా వస్తుందండి. ఈ కలర్ అనేది మళ్ళీ బ్లాక్గా అయితే అయిపోవు. కానీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే 1 monthకి ఒకసారి అట్లా చేసుకుంటే ఇంకా బాగుంటాయి. అలాగే వెండి కూడా చూపిస్తానండి, వెండి కూడా చాలా షైనింగ్ వస్తుంది. ఈ పౌడర్ అనేది నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు అండి. కేవలం ఒక్క ఐటెంకి మాత్రమే కాదంటే ఇత్తడి వస్తువులే కాదు, రాగి వస్తువులే కాదు, అన్నిటికీ పనికొస్తుంది మనకి. ఈవెన్ స్టీల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను కాకపోతే చూపించడం లేదు మీకు, చూసారు కదా. స్టీల్ అయితే నా దగ్గర ప్రజెంట్ అయితే నేను చూపించడం లేదు, కానీ మీరు వెండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, స్టీల్ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు అండి. ఈ ఇత్తడి చెంబు అనేది కూడా మనం రాగి చెంబు, ఇత్తడి చెంబు ఇలా మనం కలశాల కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా నిజంగా చాలా వైట్ అవుతాయండి. నేను అసలు ఎప్పుడు కూడా ఈ చెంబు అనేది ఎంత వైట్ అవ్వడం నేను చూడలేదు. అంత పాతగా బ్లాక్గా అయిపోయింది నాది. ఇప్పుడు చూడండి ఎంత మెరుస్తుందో, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా నేను పీతాంబరి పౌడర్ అసలు యూజ్ చేయనండి, నాకు తెలియదు, మొన్నే రీసెంట్గా తెలుసుకున్నాను. కాబట్టి వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అయితే నేను యూజ్ చేసి 6 months అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ కాస్త నల్లపడ్డాయని మళ్ళీ నేను క్లీన్ చేస్తున్నాను. సో ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పి మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇత్తడి, రాగి, స్టీలు,
అలాగే వెండి, ఇలా ఏ వస్తువైనా సరే ఇంట్లో ఉండేటువంటి స్పూన్లు, గరిటెలు, మనకి ఇంకా పూజ ఐటమ్స్ చాలా ఉండుంటాయి. అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి కదండి, చిన్న చిన్నవి, వినాయకుడు కానీ లక్ష్మీదేవి విగ్రహాలు కానీ, వాటిని కూడా మనం చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. చూసారు కదండి, ఇదే ఆ కవరు మనకి కేవలం 10 రూపీస్కి దొరుకుతుందండి. తీతాంబరి పౌడర్ అనేది తీతాంబరి పౌడర్ అంటూ ఉంటారు, కానీ దీనిపైన అయితే మెటల్ షైనింగ్ పౌడర్ అని ఉంది. ఇలా అడిగినా ఇస్తారు, లేదా తీతాంబరి పౌడర్ అని చెప్పి అడిగినా ఇస్తారు. ఇది కేవలం మనకి ఈ స్టీలు, రాగి, వెండి ఇవే కాకుండా ఐరన్ కూడా చేస్తుందండి. ఐరన్ కూడా క్లీన్ చేస్తుంది, అల్యూమినియం కూడా చేస్తుంది. నేనైతే మీకు వీడియోలో చూపించలేదు, కానీ మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ వస్తువులు అనేవి చాలా వైట్గా అయితే అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇలాంటి మళ్ళీ యూస్ఫుల్ వీడియోస్ మళ్ళీ కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి.